మార్చి 1925లో మెహరాబాద్‌లో వెదురు తడకలతో 2 హిందూ దేవాలయాలు నిర్మించారు. ఇందులో ఒక దేవాలయము హరిజనుల కోసం, మరొకటి అగ్రకులాలైనటువంటి బ్రాహ్మణుల కోసం కేటాయించారు. వారికి పురోహితుడిగా విశ్వనాథ్ అనునతడిని నియమించారు. ఈ దేవాలయాల్లో సద్గురువుల చిత్రపటాలు ఉంచారు. వినాయకుడు, దత్తాత్రేయ, హనుమానుల చిత్రపటాలు గోడలకు వేలాడదీశారు. గురువుల చిత్రపటాలతో గురువుల చిత్రపటాల్లో హజరత్ బాబాజాన్, ఉపాసిని మహారాజ్, మెహర్ బాబా చిత్రపటాలు కూడా ఉన్నాయి. హరిజనులకు కేటాయించిన దేవాలయంలో స్థానిక ఆరంగాంకు చెందిన పిల్లలు భజనలు చేసేవారు. పండగ రోజుల్లో ఈ దేవాలయాలను రంగురంగుల దీపాలతో బాగా అలంకరించి పలు వేడుకలు ఘనంగా భక్తితో జరిపేవారు. ఆ రోజు మార్చి 21వ తేదీ శనివారం. పార్సీ పంచాంగం ప్రకారము సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించే రోజు. ఆ రోజును జంషెడ్ ఈ నౌరోజ్‌గా పరిగణిస్తారు. ఆ రోజున జొరాస్ట్రియన్ మతానికి చెందిన చాలామంది మెహరాబాద్‌కి వచ్చారు. పెద్ద విందు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఆ రోజున మెహర్ బాబాను మెహర్ బాబా పేరున మెహర్ చారిటబుల్ డిస్పెన్సరీ మరియు హాస్పిటల్‌ను ప్రారంభించారు. ఆసుపత్రిలో రోగులకు వైద్య సేవలు అందజేయడానికి వీలుగా 1923లో రిపేరు చేసిన మెస్ క్వార్టర్‌ను అందుబాటులో ఉంచారు. ఈ భవనాన్నే గమేళా యోగాలో భాగంగా 1924లో తిరిగి మరింత మెరుగులు దిద్ది ధర్మశాలగా పిలిచేవారు. బాబా ఆదేశాల మేరకు డిస్పెన్సరీ ఆసుపత్రులను రుస్తుం ఆయన తండ్రి లాంఛనంగా ప్రారంభించారు. ఆ కార్యక్రమానికి ఆరంగాం ప్రజలు చాలామంది హాజరయ్యారు. అనారోగ్యంతో బాధపడే వాళ్ళందరూ కులాలు, మతాలు, వర్గభేదం లేకుండా ఉచితంగా ఆసుపత్రిలో చికిత్స పొందవచ్చునని పిలుపునిచ్చారు. ఆసుపత్రిలో చికిత్సకై వచ్చి ఇన్‌పేషెంట్‌లుగా ఉండేవారికి ఉచితంగా భోజన వసతితో పాటు తగిన దుస్తులు కూడా ఇచ్చేవారు. స్థానిక కంటి వైద్యులు డాక్టర్ వై.జి. కర్కాల్‌ను ఆసుపత్రి డైరెక్టర్‌గా నియమించారు. మండలి సభ్యులు కొందరిని ఎంపిక చేసి డాక్టర్ వై.జి. కర్కల్‌కు సహాయకులుగా నియమించారు. ఆసుపత్రికి అవసరమైన ఎలాంటి సహాయాన్నైనా అందించడంతో పాటు ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడము ఈ సహాయకులు చేయవలసిన పనిగా బాబా ఆదేశించారు. పాద్రిని ఫార్మసిస్ట్‌గా, పెండుని సూపర్వైజర్‌గా నియమించారు. ఆసుపత్రి ప్రారంభించాక హాజరైన గ్రామస్తులు అందరికీ బాబా మిఠాయి పంచి, "మీ ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోండి" అని హితవు చెప్పారు. ఒక నిమిషం. ఆ! రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోండి అన్నారు. ఒకవేళ అనారోగ్యం అనిపిస్తే ఎలాంటి ఆలోచన లేకుండా ఈ ఆసుపత్రిలో చికిత్స పొందండి అని బాబా స్థానికులకు ఉద్దేశించి చెప్పారు. ఆ రోజు నుంచి మెహరాబాద్‌లో ఇతోధిక కార్యక్రమాల హడావిడితో నూతన శకం ప్రారంభమైంది. అంటే ఈ ఈ వ్యవహారాలన్నీ అని. ఆసుపత్రి ప్రారంభించిన తొలినాళ్లలో రోజుకి 40 మంది దాకా రోగులు వచ్చేవారు. క్రమేణా ఈ సంఖ్య రోజుకి 125 దాకా పెరిగింది. ఆసుపత్రిలో ఉండే రోగుల సంఖ్య అంటే ఇన్‌పేషెంట్స్ కూడా రోజుకి 5-20కి పెరిగింది. ఆ రకంగా తదుపరి 15 నెలల్లో సుమారు 7,500 మంది రోగులకు చికిత్స చేశారు. కొందరి ప్రాణాంతక రోగాలు ఆశ్చర్యంగా వాటంతట అవే నయమైపోయాయి. మెహరాబాద్‌లో కొన్ని శస్త్రచికిత్సలు కూడా చేశారు. అంటే ఆపరేషన్స్. ఒక ఏడాది తర్వాత ప్రత్యేకంగా ఒక గదిని నిర్మించి, అందులో క్యాటరాక్ట్ శుక్లాలు కంటి ఆపరేషన్‌లు చేశారు. ఆ మాదిరిగా కంటి చూపు పోగొట్టుకున్న వారికి తిరిగి మెహరాబాద్‌లో కంటి చూపు లభించింది. ఒకప్పుడు నిశ్శబ్దంగా ఎలాంటి జనసమర్థ్యము లేని మెహరాబాద్‌లో త్వరితగతిన
ఆశ్చర్యంగా తగ్గింది. ఒకప్పుడు నిశ్శబ్దంగా ఎలాంటి శబ్దము లేని జనార్జము లేని మెహరాబాద్‌లో త్వరితగతిన ఎంతో మార్పు వచ్చింది. 1925 మార్చి 25న హజరత్ బాబాజాన్ స్కూలును ఆరంగామ్‌లో గల చిన్న పిల్లల కోసం ప్రారంభించారు. మరాఠీ ఏడవ తరగతి వరకు మరాఠీ, ప్రాథమిక స్థాయి ఇంగ్లీషును బోధించారు. తొలుతగా అర్జున్ సుపేకర్‌ను పాఠశాల డైరెక్టర్‌గా నియమించారు. విష్ణును హరిజన బాలురకు బోధించే టీచర్‌గా నియమించారు. కాకుండా జోషి తర్వాత జోషి, బాపు గాహిలేలు బ్రాహ్మణ మరియు మరాఠా విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు. అర్జును, విష్ణులు పిల్లలకు పాఠాలు చెప్పడంతో పాటు వారి ఆరోగ్య, ఆహార నియమాలు కూడా చూసేవారు. మొదట్లో ఈ స్కూల్‌లు వెదురు తడకలతో నిర్మించినప్పటికీ, ఆ తర్వాత రేకులతో గదులు నిర్మించి అభివృద్ధి చేశారు. హై స్కూల్‌గా కూడా అభివృద్ధి చేశారు. జై బాబా. తర్వాత ఈ స్కూలు ఆ! ఈ స్కూల్‌లోని ఎస్. దేశ్‌ముఖ్ ఈయన్ని పండోబా అని పిలిచేవారు. అప్పట్లో పండోబా అని పిలిచేవారు. గైక్వాడ్, జాగీర్దార్, యశ్వంత్ అంటే భావు సాహెబ్, మొహందార్‌గి, గోమా గణేష్, కె. పాఠక్, రాజూప్ మరియు షిండే వీరు తొలినాళ్లలో టీచర్లుగా పనిచేసేవారు. బాబా మండలి తరపు నుండి అర్జున్, విష్ణులు మరియు ఛాంజీని కూడా టీచర్‌గా పనిచేయమని బాబా ఆదేశించారు. క్రమేణా స్కూల్లో పిల్లల సంఖ్య 200కి పెరిగింది. కొన్నాళ్ల తర్వాత ఆడపిల్లల కోసం ప్రత్యేక స్కూల్ భవనాలు ఏర్పాటు చేసి హరిదాస్ బువా యొక్క భార్యను టీచర్‌గా నియమించారు. ఆ ఆడపిల్లల స్కూల్‌ను ఆ తర్వాత ఆరంగామ్‌కు మార్చారు దూరంగా. హజరత్ బాబాజాన్ స్కూలు మెహరాబాద్‌లోని స్త్రీ మండలి ఉంటున్న పోస్టాఫీస్ దగ్గరలో ఉంది. ఇక్కడ పిల్లలకు అత్యంత నాణ్యమైన విద్యను బోధిస్తూ పిల్లలకు వసతి సౌకర్యం కూడా కల్పించారు. అంటే హాస్టల్. ఇక్కడ విద్యార్థులకు విద్యా బుద్ధులతో పాటు చక్కని ఆరోగ్యకరమైన భోజనము, మంచి దుస్తులు ఇచ్చేవారు. మంచి వ్యాయామాలతో పాటు ఆనందంగా ఉండేలాగా చూసేవారు. పాఠ్య పుస్తకాలు, రాసుకోవడానికి నోటు పుస్తకాలు, ఇతర సామాగ్రి అంతా కూడా ఉచితంగా విద్యార్థులందరికీ ఇచ్చారు. ఆనాటి సామాజిక వర్ణ వివక్ష కారణంగా హరిజన విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు అన్నీ చేశారు. బ్రాహ్మణ పిల్లలకు దూరంగా వారి ప్రత్యేక గదుల్లో భోజన తరగతులు, బోధన తరగతులు, భోజన వసతి ఏర్పాట్లు చేశారు. ఆనాటి స్థితిగతులకు అనుగుణంగా నిర్వహించినప్పటికీ హరిజన విద్యార్థులను ఈ విధంగా మిగిలిన వారి నుండి దూరంగా ఉంచడం మెహర్ బాబాకు ఎంతమాత్రం ఇష్టం ఉండేది కాదు. పిల్లలకు కూడా వారి కుల మతాలు, నిమ్న, అగ్ర కులాల భేదభావం గురించి క్షుణ్ణంగా తెలుసు. అందుకనే ఉన్నత కులస్తులైన బ్రాహ్మణ బాలుర భోజన సమయంలో వరుసలో ముందు నుంచునేవారు. అందరికంటే వెనుక హరిజన బాలురు నించుండేవారు. తిరిగి హరిజనుల్లో కూడా వారి అగ్రనిమ్న వర్గ భేదం ఉండేది. ఉదాహరణకు ఒక టైలర్ కుమారుడు మాంసం అమ్మే కసాయివాని కంటే అధికునిగా తెలిసిపోసేవాడు. కాబట్టి దర్జీవాని కుమారుని తర్వాత కసాయివాని కుమారుడు ఉండాలి అనేది నిర్ణయం. అయితే మెహర్ బాబా క్రమేణా అందరూ సమానమే అన్న విషయంలో వారి తల్లిదండ్రుల్లో చైతన్యం తీసుకొని వచ్చి అందరినీ ఒకటిగా చేశారు. అన్ని రకాల ఆటలు, క్రీడలు విద్యార్థుల కోసం ఏర్పాటు చేశారు. కొన్నిసార్లు మెహర్ బాబా కూడా స్వయంగా ఫుట్బాల్ మరియు క్రికెట్ ఆటల్లో పాల్గొనేవారు. ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను కూడా ఇచ్చేవారు. అలాగే పరీక్షల్లో అత్యున్నత మార్కులు పొందిన విద్యార్థులకు పలు అవార్డులు ప్రకటించి ప్రోత్సహించేవారు. డిస్పెన్సరీ, ఆసుపత్రి, స్కూలు నిర్వహణ వ్యవహారాలను మెహర్ బాబా
మెహర్ బాబా గమనిస్తూ ఉండేవారు. ఇది మండలి వారికి కొంత కష్టంగానే ఉండేది. ఎందుకంటే అన్నీ అది ఇది అంటారని. స్కూల్ నిర్వహణలో ఏదో ఒక తప్పు పట్టుకొని విష్ణుపై బాబాకు అప్పగించేవారు. స్కూలు పిల్లల ఎదుటే విష్ణువుని గట్టిగా చీవాట్లు పెట్టేవారు. అలాగే ఆసుపత్రి పరిశుభ్రత విషయంలో పెండుని బాబా తప్పు పట్టేవారు. ప్రతిరోజు స్కూలు పిల్లలు పరిశుభ్రంగా ఉన్నారా లేదా అని, వారు స్నానం చేసి శుభ్రమైన దుస్తులు వేసుకున్నారా లేదా అని బాబా చూసేవారు. పిల్లల్లో హరిజనులు కడు పేద రకంతో ఉండేవారు. వారి సామాజిక పరిస్థితులతో పాటు వారి అలవాట్ల పట్ల కూడా హరిజన విద్యార్థులు అపరిశుభ్రంగానే ఉండేవారు. ఎందుకంటే వాళ్ళకి ఏమీ వసతులు లేవు కదా! హరిజన విద్యార్థులతో బాబా మాట్లాడుతూ సబ్బుతో స్నానం చేయమని, ఉతికిన దుస్తులే ధరించమని, ఏదైనా తినే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని తరచూ స్వయంగా హెచ్చరించేవారు. వారంలో 2 సార్లు బాబానే స్వయంగా విద్యార్థులందరికీ స్నానం చేయించేవారు. వారి దుస్తులు ఉతుక్కోవడంలో సహాయం చేసేవారు. హరిజన బాలురు జుట్టు కత్తిరించుకొండేవారు కాదు. అందుచేత గుస్తాద్జీ, బెహరంజీలు క్షురకులుగా హరిజన విద్యార్థులకు జుట్టు కత్తిరించి శుభ్రపరిచేవారు. ఇలా హరిజన బాలురకు మెహర్ బాబా స్నానం చేయించే సమయంలో ఎవరైనా ఆయన దర్శనం కోసం వస్తే ముందుగా తాను చేస్తున్న పనిలో వారికి సహాయం చేయమని చెప్పేవారు. అంటే హరిజన బాలురికి స్నానం చేసేటప్పుడు. కొంతమంది వెంటనే అంగీకరించి సహాయపడేవారు. కొంతమందయితే హరిజనులను తాకడానికే ఇష్టపడేవారు కాదు. అలాంటప్పుడు మీరు భగవంతుణ్ణి దర్శించుకోవాలని వచ్చి ఉంటే, ఈ హరిజన బాలురే నాకు దైవము. కనుక మీరు వీరికి సేవ చేయడానికి సిద్ధమైతే మెహరాబాద్ మీకెప్పుడు స్వాగతము పలుకుతుంది. లేదంటే మీ ఇళ్లల్లోనే, దేవాలయాల్లోనో మీ దేవుణ్ణి దర్శించుకోండి, ప్రార్థించుకోండి అని మెహర్ బాబా స్వయంగా చెప్పేవారు. ఇక్కడ ఉండే ఏకైక దైవము ఈ పిల్లల్లోనే మీకు కనిపిస్తాడని మెహర్ బాబా స్పష్టంగా చెప్పేవారు. కొత్త వాళ్ళైతే బాబా మాటల పట్ల ఆశ్చర్యపడేవారు. ఒకవేళ కొంతమందికి హరిజన బాలురకు సహాయం పడాలనున్నా సమాజానికి భయపడి ముందుకు రాలేకపోయేవారు. వారు అలా తిరిగి వెళ్తూ బాబాను తన దర్శనం ఇప్పించమని కోరితే, నన్ను భగవంతుడుగా అంగీకరిస్తున్నారు. నా దర్శనం కోసం వచ్చారు. అయితే నేనెవరికైతే సేవ చేస్తున్నానో వారికి మీరు సేవలు అందించలేకపోతున్నారు. ఎందుకీ వింత ప్రవర్తన? నా దర్శనం కావాలని ఎందుకీ కపట ప్రవర్తన? అని బాబా సూటిగా వారిని ప్రశ్నించేవారు. మీరు ఆరాధించే దేవుడు ఎవరైనప్పటికీ ఆయన దర్శనం కోసం మీరు వెళ్ళండి. నేను ఆరాధిస్తున్న ఈ బాలురే నిజమైన దేవుళ్ళు అని మీకు తెలియజేస్తున్నాను అని బాబా చెప్పారు. జై బాబా. ఈ నిమ్న వర్గీయుల కోసం మెహర్ బాబా చేస్తున్న సేవను దేశంలో మరీ ఇతర పెద్ద సంస్థలు చేస్తున్న కృషితో పోలిస్తే చాలా చిన్నదిగానే కనిపించవచ్చు కానీ ఆధ్యాత్మిక దృష్టితో పరిశీలిస్తే పేదరికంలో మరగుతున్న ఈ హరిజన పిల్లలకై మెహర్ బాబా చేసిన కార్యక్రమం యొక్క ప్రభావం క్రమక్రమంగా బహిర్గతమైంది. అంటరానితనంతో మ్రగ్గుతున్న ఈ జన ఇతర సామాజిక స్వచ్ఛంద సంస్థలు చేసే పనికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ రెంటికి ఎలాంటి సారూప్యత లేదు. మెహర్ బాబా చేసే కార్యం ఆధ్యాత్మిక పరమైంది. ఆధ్యాత్మిక సహాయానికి, భౌతికపరమైన సహాయానికి ఎంతో తేడా ఉంది. ఈ రెండిటిని సరిపోల్చడం కూడా సరికాదు. భారతదేశంలో దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న నిమ్న వర్గీయుల కోసం మెహర్ బాబా చేస్తున్న ఆధ్యాత్మిక కృషి ప్రాపంచ ప్రాపంచికపరమైనటువంటి భౌతిక తత్వపు పరిధికి ఎంతో అతీతమైనది. మెహరాబాదులో పాటలు పాడడం వంటి సంగీత కార్యక్రమాలతో పాటు బాబా తరచూ ముంబై నుంచి సినిమా ఫిల్ములు తెప్పించేవారు. వాటిని నావల్ తలాతి, ఛాంజీలు పోస్టాఫీసు గోడపై ప్రదర్శించేవారు. ఆరుబయట చల్లని రాత్రిళ్లలో ఆకాశంలో నక్షత్రాల క్రింద ఈ సినిమాలను చూడడానికి ఆరంగాం ప్రజలు చాలామంది హాజరయ్యేవారు. చాలామందికి సినిమా చూడడం ఇదే మొదటిసారి. ఈ రకంగా
ఆధునిక వినోద సాధనమైన చలనచిత్రాలను స్థానిక గ్రామీణులకు చూపిస్తూ, తద్వారా వారికి తన దర్శనము, సాంగత్య సహవాస భాగ్యము మెహర్ బాబా కల్పించారు. ప్రతి పండగ సెలవు రోజున మెహరాబాదులో బాబా ఉంటున్న ఆశ్రమం దగ్గర స్థానిక ఆరంగాం గ్రామీణులు పెద్ద గుంపుగా చేరేవారు. అది ఒక పెద్ద టౌన్‌షిప్‌గా మారింది. డిఎం అంగల్ అహ్మద్‌నగర్‌లో ఉండే న్యాయవాది. ఆయన ఒక ప్రముఖ సంగీత విద్వాంసుడు కూడా. పండగ రోజుల్లో సంగీత కచేరీ ఏర్పాటు చేసి, ఆయన చేత అనేక భక్తి కీర్తనలు బాబా పాడించేవారు. ఈ న్యాయవాది మెహరాబాద్‌కు ప్రతి ఆదివారం వచ్చి ఆధ్యాత్మిక ప్రసంగాలు, పురాణ కాలక్షేపము, హిందూ పౌరాణిక కథలు, పద్యాలు పాడి వినిపించేవారు. కానీ ఇవి చాలా మందిని ఆకర్షించేవి. హిందూ పండగ రోజుల్లోనైతే స్థానిక గ్రామీణులను ఆనందింపజేయడానికై అంగల్ భజన కీర్తనలు పాడేవాడు. హిందువులు సాంప్రదాయంగా ప్రతి గురువారము తన గురువును భక్తితో ఆరాధించేవారు షిరిడి సాయిబాబా. అందువల్ల ప్రతి గురువారము హరిదాస్ భావు మెహరాబాదుకు వచ్చి భక్తి గీతాలు ఆలపించేవారు. చక్కని వాయిద్య సహకారం కూడా ఉండేది. హరిదాస్ భావుతో కలిసి అహ్మద్ నగర్ నుంచి మరో కళాకారుడు భావు సాహెబ్ పంజారీ కూడా భక్తి గీతాలు ఆలపించేవారు. ఇతను పుట్టుగుడ్డివాడు. భావు సాహెబ్ పంజారీ క్రమం తప్పకుండా అహ్మద్‌నగర్ నుండి బాబా దర్శనార్థం మెహరాబాద్‌కు వచ్చేవాడు. పంజారీ భజన కీర్తనలు ఉచ్చ స్వరంతో హృద్యంగా ఆలపించేవాడు గట్టిగా అన్నమాట. అతని పాటలు చాలా బావుండేవి. అందువల్ల బాబా ఎప్పుడూ అతన్ని పాడమని కోరేవారు. ఒకసారి పంజారీ తనను తనకు కొన్ని క్షణాలు దృష్టి ప్రసాదించమని, తన కొడుకును చూసుకొని తృప్తి పడతానని బాబాతో ప్రాధేయపడ్డాడు. అందుకు బాబా అతన్ని తృప్తిపరచడానికై తప్పకుండా అతని కోరిక తీరుస్తానని, కొన్నాళ్ళు వేచి ఉండమని అన్నారు. అయితే బాహ్యంగా అతనికి దృష్టి లభించకపోయినా మెహర్ బాబా దర్శకత్వంలో తృప్తిగా తన జీవితం గడిపాడు. ఈ రకంగా బాబా పలు కార్యక్రమాలు ఏర్పాటు చేసి పలువురిని తన వైపు దృష్టి సారించేలాగా ఆకర్షించారు. తద్వారా తన దివ్య ప్రకాశపు కిరణాలను ఆస్వాదించే అవకాశాన్ని వారికి ప్రసాదించారు. ఏప్రిల్ 2వ తారీఖున శ్రీరాముని జన్మదినం, శ్రీరామనవమి మెహరాబాదులో జరిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభం అయిన భజన కార్యక్రమం మధ్యాహ్నం వరకు కొనసాగింది. మధ్యాహ్నం రాముని జన్మదినాన్ని జరిపారు. హాజరైన ప్రతి వారికి మెహర్ బాబా స్వయంగా ప్రసాదం పంచారు. మధ్యాహ్నం తర్వాత లోనావాలా నుంచి వచ్చిన అబ్దుల్ రెహమాన్ డాక్టర్ ఘనీ సోదరుడు కవ్వాలీలు పాడి అందరినీ ఆనందపరిచారు. ఆ రోజు రాత్రికి భక్త తుకారాం సినిమా ప్రదర్శించారు. తెలుగు అయి ఉండదు, హిందీ అయి ఉంటుంది. ఆ మర్నాడు సుమారు 5,000 మందికి మంచి భోజనం, విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఆరంగాం గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా చాలా మంది జనం వచ్చారు. ఆ రోజు మధ్యాహ్నం కుస్తీ పోటీలు నిర్వహించారు. అందులో గెలిచిన వారికి కాంతులీనే రంగురంగుల తలపాగాలను బహుమతిగా ఇచ్చారు. ఏప్రిల్ 13న బాబా మెహరాబాద్ నుంచి బొంబాయికి వెళ్ళబోతున్నారు. ఆ క్షణంలో వాల్కీ అనే గ్రామం నుంచి ఒక వ్యక్తి ఫిరాజీ బాబా దగ్గరకు ఎంతో ఆతృతతో గాభరా పడుతూ వచ్చాడు. తనను పిచ్చికుక్క కరిచిందని చెప్పాడు. బాబా తన బొంబాయి ప్రయాణం రద్దు చేసుకున్నారు. ఆ వ్యక్తిని వెంట పెట్టుకుని డాక్టర్ కర్కాల్ దగ్గరికి తీసుకుని వెళ్ళి అతనికి అవసరమైన చికిత్స వెంటనే ఇప్పించమని చెప్పారు. రుస్తుమ్‌ను వాల్కీ గ్రామానికి పంపి ఆ పిచ్చి కుక్క ఇంకా ఎవ్వరికైనా కరిచిందేమో కనుక్కోమన్నారు. అయితే అదృష్టవశాత్తు ఆ కుక్క అక్కడి నుంచి పారిపోయిందని
పడ్డ ఫిరాజీని బాబా ఓదార్చి, ఆ మర్నాడు అతన్ని అహ్మద్‌నగర్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. బాబా అతన్ని స్వయంగా ఓదార్చారు. బాధపడొద్దని చెప్పారు. అతనికి అవసరమైన అన్ని ఏర్పాట్లు తాను చూస్తానని, గాబరా పడొద్దని బాబా భరోసా ఇచ్చారు. కొద్ది రోజుల తర్వాత ఆరోగ్యంతో ఫిరాజీ తన తన స్వగ్రామం చేరాడు. మనస్సుకు హత్తుకునే ఆ సంఘటన తర్వాత వాల్కీ గ్రామస్తులు ప్రేమతో బాబాకు మరింత సన్నిహితులయ్యారు. గురుదేవులు తమ బాగోగులను చక్కగా చూస్తారని గ్రహించారు. జై బాబా టైముందండి? జై బాబా అండి. అది అయిపోయింది. జై బాబా. జై బాబా. టైం అయిపోయింది కదా! జై బాబా 744 పేజీలో చదవాలి. అక్కడి నుండి అంటే ఆ పారాగ్రాఫ్ నుంచి చదవాలి.